వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనం విశాఖపట్నంలోని ఆరిలోవా ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నాము. ఆరిలోవా ఇప్పుడు ఎందుకు ఇంత పేరుగాంచిందో మీకు అందరికీ తెలిసిందే. ఏంటంటే ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా మధ్యతరగతి ఇంకా దిగువ తరగతి అలాగే దొంగలతో ఎక్కువగా ఉండేవారు ఈ ప్రాంతంలో. అదే ఇప్పుడు చూసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా హెల్త్ హబ్గా మారిపోయింది. ఎన్నో హాస్పిటల్స్ ఒకదాని పక్కనే ఎన్నో ఉన్నాయి. మరి మీకు ఆ విశేషాలన్నీ చెబుతూ ఉంటాను, రండి. సరే, ఏంటంటే ఆరిలోవా అనేది ఇప్పుడు బాగా పేరుగాంచింది. హెల్త్ హబ్ సిటీగా మారిపోయింది. ఒకప్పుడు చూస్తే పేదలు దొంగతనాలు చేసుకుని బతికే ఈ ఏరియా ఇలా మారడంపై మీరేమంటారు? సో హెల్త్ సిటీ ఆరిలోవా మీరు అన్నట్టు 10 years బ్యాక్ చూసినప్పటికైతే దిస్ ఈజ్ కన్సిడర్డ్ అవుట్స్కర్ట్స్ అండి. ఇక్కడ రావాలంటే భయపడేవారు, ఎందుకంటే ఇక్కడంతా ట్రీస్, ఎక్కడ మనకి ఇళ్ళు కానీ లేదంటే బిల్డింగ్స్ కానీ కనిపించేవి కాదు. బట్ ఇప్పుడు మీరు అన్నట్టు చూసినప్పటికైతే కంప్లీట్గా మారిపోయింది. ఎక్కడ చూసినా బిల్డింగ్స్, జనాలు. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇది హెల్త్ సిటీ రావడమే. దీన్ని ఆరిలోవాని రూపురేఖలు మార్చింది హెల్త్ సిటీ. సో హెల్త్ సిటీ రావడంతో చాలామంది పేషెంట్స్ ఇక్కడ వైద్యం కోసం రావడము, దాని తర్వాత ఫుట్ఫాల్ పెరగడము. ఆ వైద్యం ఒక రంగం ఇంప్రూవ్ అవుతుందంటే దాని చుట్టుపక్కల అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సపోజు హెల్త్ ఇండస్ట్రీ ఇంప్రూవ్ అవుతుందంటే దాని తర్వాత ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీ ఇంప్రూవ్ అవుతుంది, దాంతోపాటు మనకి ఫుడ్ ఇండస్ట్రీ ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ రావడంతో పాటు ఇది ఒక హెల్త్ హబ్గా మారడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ హాస్పిటల్స్ ఎందుకు అంటే ఇది ఈ కాన్సెప్ట్ హెల్త్ సిటీ అనే కాన్సెప్ట్ చాలా ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ అండి. అన్ని హాస్పిటల్స్ ఒక్క చోట ఉండాలి. ఒక పేషెంట్ ఒక వైద్యం అంటే ఒక సపోజ్ ఆంకాలజీ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, పీడియాట్రిక్స్ కానివ్వండి, వేరే వేరే హాస్పిటల్స్కి వెళ్లకుండా అంటే వేరే వేరే చోట్లకి వెళ్లకుండా అన్నీ ఒకే చోట లభించాలి అనే ఒక ఈ కాన్సెప్ట్ అన్నది వెరీ ఇన్నోవేటివ్. అండ్ డెఫినెట్గా ఈ ఇన్నోవేషన్ వల్ల ఈ ఆరిలోవా ఒక అభివృద్ధి డెఫినెట్గా పెరుగుతుంది. అండ్ ముందు ముందు ఇంకా బాగా పెరగాలని ఆశిస్తూ. మీరు ఎక్కడేనండి? ఆరిలోవా అంటే ఒకప్పుడు చూసుకుంటే అడవి ప్రాంతం, అలాగే బాగా పేదలు దొంగతనాలు చేసుకునేవారు కూడా ఉన్నారని విన్నాం. ఆరిలోవా ఎన్టీ రామారావు టైంలో 1985లో ఇక్కడ లేఅవుట్ చేసి పట్టాలు ఇచ్చారండి. పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చారు. ఆ టైంలో బస్సు సౌకర్యం కూడా లేదు. నడక త్రోవ కూడాను తారు రోడ్డు లేదు. రాళ్ళ మీద నుండి నడిచి వెళ్ళేవాళ్ళం అండి. ఇక్కడ గడ్డ ఉండేది, గడ్డలో దిగి వెళ్ళేవాళ్ళం. బస్సు సాయిబాబా గుడి దగ్గర నుండి లోపలికి వెళ్ళాలంటే చిన్న బాటల నుండి నడిచి వెళ్ళేవాళ్ళం అండి. అలాంటిది ఇప్పుడు ఆ తర్వాత గుడివాడ గురునాథరావు ఆయంలో డెవలప్మెంట్ అయిందండి ఆరిలోవా. గుడివాడ అమర్నాథ్ కాదండి, గుడివాడ గురునాథరావు గారు, అమర్నాథ్ వాళ్ళ నాన్నగారు. ఆయన టైంలో ఆరిలోవా అభివృద్ధి అయిందండి. కరెంటు కూడా ఆయన టైంలోనే వచ్చిందండి. ఫస్ట్ కరెంటు కూడా లేనప్పుడు కూడా మేము ఇక్కడ ఉన్నామండి. నాది కరెంట్ మీటర్ 3వ మీటర్ అండి ఆరిలోవాకి. అప్పటి నుండి కూడా మేము ఉన్నామండి. అయితే ఆ టైంలో 60C కొన్నాళ్ళు ఒక సంవత్సరం పోయిన తర్వాత 60C అనేది ఆరిలోవాకి ఏర్పాటు చేశారు. అప్పుడు దొంగ భయం కూడా ఉండేదండి. దొంగ భయం అంటే లక్ష్మీ టాకీస్ 1 టౌన్ ఏరియా లక్ష్మీ టాకీస్ నుండి రోడ్డు ప్రక్కన పాకలు వేసుకుని ఉన్న వాళ్ళకి వాళ్ళని తరలించిన తర్వాత అప్పుడు దొంగ భయం ఏర్పాటు అయిందండి. ఇక్కడ బస్సు ఎక్కడం కూడా భయపడేవాడు అండి. అలాంటిది గుడివాడ గురునాథరావు ఆధ్వర్యంలో డెవలప్మెంట్ అయిన తర్వాత ఆరిలోవాకి అభివృద్ధి అవుతుంది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో లోన్లు ఇచ్చారండి. ఇల్లు కట్టుకోవడం లోన్ ఇచ్చారండి. ఆ లోను ఇల్లు కట్టుకోవడం తర్వాత బాగా డెవలప్మెంట్ అయింది. ఆయన ఆధ్వర్యంలోనే మళ్ళీ అది
లోను విత్డ్రా చేస్తారండి, క్యాన్సిల్ చేస్తారు. దానివల్ల ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ అయింది. ఆ తర్వాత ఈ హెల్త్ సిటీ అనేసి రాజశేఖర్ టైంలో హెల్త్ సిటీ అనేసి ప్రపోజల్ పెట్టారు. ఆయన టైంలో స్థలాలు ఇచ్చారు. స్థలాలు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు కూడా కట్టలేదు స్థలాలు ఇచ్చినా సరే. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇక్కడ స్థలాలు ఇచ్చిన వాళ్ళందరిలో కట్టకపోతే వాళ్ళ స్థలాలు క్యాన్సిల్ చేసి వేరే డాక్టర్లకి ఇచ్చేస్తామనేసి అన్నంతో అప్పుడు ఇక్కడికి ఏర్పడండి. మొత్తం 52 స్థలాలండి డాక్టర్లకి, హాస్పిటల్స్కి. హనుమంతరావు జంక్షన్ నుండి ముడిసెల్ల పార్క్ వరకు 52 హాస్పిటల్స్. అందులో ఇప్పుడు సగంకి ఎక్కువే హాస్పిటల్ తయారయ్యాయండి. దానివల్ల పేద ప్రజలు, లెవెల్ ఉన్న పేద ప్రజలు ఇందులో బ్రతుకుతెరువు కోసం ఉద్యోగాలు చేసుకోవడం, మాలాంటి ఆటో డ్రైవర్లు ఇక్కడ పెట్టుకుంటే పాసెంజర్స్ వచ్చి వెళ్ళే వాళ్ళకి మేము తీసుకెళ్ళడం, దానివల్ల అభివృద్ధి కూడా బాగా జరిగిందండి. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? గరివి నుంచి వచ్చాము. ఏమైంది? మనిషికి ఒంట్లో బాగోలేక వచ్చాము. అది ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి. మరి ఇంకేంటి అంటే విజయనగరంలో ఉండేవి ఒకప్పుడు హాస్పిటల్స్, మరి ఇప్పుడు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు మేము ఇక్కడ కారణం లేవు, ఇక్కడ అన్ని ఒక దగ్గర ఉన్నాయి హాస్పిటల్. వారిలో వంతి ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడికి అంటారు, ఆరులోకి వస్తున్నారు. వస్తాను. రోజుకి ఎన్ని బస్సులు వస్తాయి? 2 అండి. తెల్లవారి 2 ఉంటాయి. 69 ఒకటి, 60 ఒకటి. 60 కూడా ఉందా? టైమింగ్స్ ఉంటాయా? 4:30కు బస్సు, 5:30కు ఒక బస్సు. అంతే 2 బస్సులు. నేను మున్సిపల్ కార్పొరేషన్. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా అండి, చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి, అంటే చిన్నపిల్లల హాస్పిటల్ దగ్గర నుంచి, అలాగే ఈఎన్టీ, ఇంకా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఏమేమి అయితే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ ఒకే దగ్గర హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి. అవి కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ అండి, ఇవి చిన్న చితక హాస్పిటల్స్ కూడా కాదు. మరి ఈ ఆరిలోవా ఇంతగా డెవలప్ అవ్వడానికి కూడా కారణం ఇది ఆరిలోవని ఫస్ట్ డెవలప్ చేసింది అర్బన్ డెవలప్మెంట్ కింద వారు అభివృద్ధి చేశాక పెద్ద పెద్ద రోడ్లతో పాటు షాపింగ్ మాల్స్, అలాగే ఎవరు ఊహించినట్టుగా పెద్ద పెద్ద హోటల్స్, మెయిన్గా ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నది ఈ హెల్త్ హబ్. సో ఇలాంటి మరిన్ని వార్తలతో మీ ముందుకు వస్తూ ఉంటాము. చూస్తూనే ఉండండి VST న్యూస్. కెమెరామెన్ సుభాష్తో మహాలక్ష్మి.